నెల్లూరు నగరం ఫతేఖాన్పేటలో శివకృష్ణ మిత్రమండలి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. మూడవ రోజున ఈరోజు యథావిధిగా విశేష పూజలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఏఎంసీ మాజీ చైర్మన్ దేవరాల సుబ్రహ్మణ్యం గారు విచ్చేశారు. స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈరోజు మన ఫతేఖాన్పేట రామమందిరం సెంటర్లో గణేష్ యూత్ జరిపేటటువంటి మన వినాయక చవితి సందర్భంగా మేమందరం కూడా ఆ స్వామివారి దర్శనానికై, స్వామివారికి ప్రతి ఒక్కరు కూడా వినాయకుడు అంటేనే చాలా మందికి భక్తి కన్నా భయం ఎక్కువ. ఎందుకంటే అన్ని కార్యక్రమాలకి మొట్టమొదటిసారిగా దేవుళ్ళు కూడా మొక్కేటటువంటి ఆదిదేవుడు వినాయకుడు. ఆయనకి ముందు మొక్కుని ఏ కార్యం అయినా కూడా చేయాలి. అలాంటి ప్రసిద్ధమైన ముఖ్యమైన మన నాయకుడు ప్రతి సంవత్సరం మన యూత్ శివ గాని అని కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడంతా ఇచ్చేసి ఉత్సాహంగా జరుపుకుని ఈ కార్యక్రమంకి మమ్మల్ని కూడా ఆహ్వానించి పిలవటం చాలా పదవపోటీ మహాకార్యం. మేము కూడా ఇక్కడనే చాలా ఏళ్ళు కాపురస్తులుగా ఉన్నాం. మేము కానీ ఎప్పుడు ఇక్కడికే వచ్చి దేవుని చూశాము. చాలా భగవంతుడు కాసేపు చూడాలని ఆసక్తితో ఉంటారు. ఆయన మామూలుగానే వినాయకుడు అంటేనే అందరికి తెలుసు. వినాయకుడు ఇక్కడ యూత్దంతా ప్రతి సంవత్సరం వినాయకుడు ఇంకా ఎక్కువగా వచ్చే సంవత్సరం జరపాలని ఆ వినాయకుడికి పిల్లలు చదువులు, వాళ్ళ ఆయన ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు కూడాలని ఆ భగవంతుని, ఆ వినాయకుడిని ప్రార్థిస్తూ మాకు కూడా ఈ అవకాశం కల్పించినటువంటి ఫతేఖాన్పేట జనానికి, ముఖ్యంగా శివ, మన మధు గారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఆ స్వామి మరొకసారి ఆశీర్వదించాలని కోరుతున్నాను.